మంగళగిరి టౌన్లో కక్ష సర్వే పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేను బుధవారం ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా పర్యవేక్షించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి పట్టణంలో నక్షా సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల సంరక్షణ కొరకు ఈ సర్వేను దేశవ్యాప్తంగా 150 మున్సిపల్ అర్బన్ పట్టణాల్లో చేస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే డ్రోన్ సర్వే 150 కిలోమీటర్ల పరిధిలో పూర్తి చేయడం జరిగింది. మంగళగిరి పట్టణంలో శివాలయం ప్రాంతంలో జరుగుతున్న ఈ సర్వేను ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల సంరక్షణ కొరకు ఉపయోగపడుతోందని అన్నారు. సర్వే అనంతరం వాస్తవంగా ఉన్న ప్రాపర్టీని బట్టి వారికి డిజిటల్ కార్డు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. దీని వలన ఆదాయం పెరిగి అభివృద్ధికి తోడ్పడుతోందని తెలియజేశారు. అదేవిధంగా సర్వే చేయడం వలన మా భూ వివాదాలను కూడా పరిష్కరించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే బయటికి వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఒక 150 అర్బన్ లోకల్ బాడీస్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్తో పాటు అల్టిమేట్గా ప్రజలకి ప్రాపర్టీ సర్టిఫికేట్స్ ప్రాపర్టీ రైట్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఒక నక్షా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు చేస్తుంది. ఇందులో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. ఇందులో భాగంగా ఇప్పటికే మనకు ఫ్లై చేసి, అంటే మామూలుగా డ్రోన్స్ ఫ్లై చేస్తారు, అట్లా కాకుండా డ్రోన్ ఫ్లై కాకుండా ఏరియా మనకు 191 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి దీంట్లో 154 స్క్వేర్ కిలోమీటర్స్ ఆల్రెడీ ఫ్లైట్ ద్వారా మొత్తం కూడా ఫోటోగ్రఫీ తీయడం జరిగింది. దీనికి ఇమేజెస్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ అనేది ఒకటి వస్తుంది. అది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా వెట్టింగ్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మొత్తం ఈచ్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా సర్వే చేసి వాటన్నిటిని కూడా ఒక ప్యూరిఫైడ్ రికార్డ్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఒక 11 రోవర్స్ తీసుకొని 11 రోవర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఓఆర్ఐ ఇమేజ్ రావడానికి ఇంకో 1 వీక్ 10 డేస్ పడుతుంది కాబట్టి అంతలోపల గవర్నమెంట్ ప్రాపర్టీస్ యొక్క బౌండరీస్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది.